Hi children, welcome back to our online classes. So in the classes మీరు శ్రద్ధగా వింటున్నారు కదా. So today we will learn English lesson 1 for third class children. Class 3 English lesson 1. The lesson name is A Light for the Palace Fire. Palace అంటే తెలుసు కదా. Palace అంటే కోట. అంటే రాజులు ఉండేవాళ్ళు కదా పూర్వకాలంలో, వాళ్ళు ఉండేటువంటి కోటని ఏమంటారు, ప్యాలెస్ అంటారు. సో ఆ ప్యాలెస్ కి లైట్ కావాలి. లైట్ అంటే వెలుగు. దానికోసం ఈ స్టోరీ అనమాట. ఆ వెలుగు వాళ్ళకు ఏమి ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఆ వెలుగు అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. సో లెట్ us get into the story. A long time ago there was a huge palace at the top of a hill. Long time ago అంటే పూర్వకాలంలో ఏముండేది, ఒక పెద్ద ప్యాలెస్ ఉండేది, అంటే ఒక పెద్ద కోట ఉండేది. ఎక్కడ ఉండేది ఆ కోట? అట్ ద టాప్ ఆఫ్ ఏ హిల్, అంటే ఒక కొండ పైన ఉండేది, ఒక మౌంటైన్ పైన ఉండేది ఆ కోట. ఏ ఫైర్ ఆల్వేస్ బర్న్ ఇన్ ద ప్యాలెస్ అండ్ కెప్ట్ ఇట్ వార్మ్. ఆ కోట లోపల ఏముండేది? ఏ ఫైర్ ఆల్వేస్ బర్న్ ఇన్ ద ప్యాలెస్, అంటే ఎప్పుడు అక్కడ మంట వెలుగుతూ ఉండేది అనమాట, ఒక పొయ్యిలాగా ఉండేది అనమాట. రైట్, బాన్ ఫైర్ అంటాం దాన్ని, ఫైర్ ప్లేస్ అంటాము. అక్కడ ఎప్పుడు మంట మండుతూ ఉండేది. ఆ మంట వల్ల కోటలో ఉన్న వాళ్ళందరూ వెచ్చగా ఉండేవాళ్ళు అనమాట. అక్కడ వాతావరణం అంతా వెచ్చగా ఉండేది, అంటే చాలా బాగా ఉండేది అనమాట. సో ఏ ఫైర్ ఆల్వేస్ బర్న్ ఇన్ ద ప్యాలెస్ అండ్ దట్ ఫైర్ కెప్ట్ ద ప్యాలెస్ వార్మ్. ఇట్ వాజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫైర్ ఇన్ ద ప్యాలెస్. ఆ ప్యాలెస్ లో ఆ మంట ఉండడం వల్ల అందరికీ అన్ని రకాల పనులు జరిగాయి అనమాట. ఏ అవసరానికి కావాలనుకున్నా ఆ మంటని, ఆ ఫైర్ ప్లేస్ లో ఉన్న మంటని వాళ్ళు వాడుకునేవాళ్ళు అనమాట. One day the fire suddenly stopped burning and no one was able to light it again. So ఆ ఫైర్ ప్లేస్ లో ఆ మంట మండుతుంది కదా, ఆ మంటను వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒళ్ళు కాపుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు వామ్గా ఉండడానికి, చలి కాచుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. అలాగే దీపాలు వెలిగించడానికి యూజ్ చేసేవాళ్ళు. అలాగే ఆ ఫైర్ తోని వంటశాలలో వంట చేయడానికి ఆ ఫైర్ యూజ్ చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఆ ఫైర్ ని వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఒకరోజు ఏం జరిగింది, సడన్ గా ఆ మంట మండడం ఆగిపోయింది అనమాట, అంటే మంట ఆగిపోయింది. వన్ డే ద ఫైర్ సడన్లీ స్టార్ట్ బర్నింగ్ అండ్ నో వన్ వాజ్ ఏబుల్ టు లైట్ ఇట్ అగైన్. సో మంట ఆగిపోయింది, మంట మండడం ఆగిపోయింది. దాన్ని మళ్ళీ వాళ్ళు వెలిగించాలని చాలా ట్రై చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు, ప్యాలెస్ లో ఉన్నవాళ్ళు. కానీ ఆ మంట మళ్ళీ వెలగలేదన్నమాట. పీపుల్ సెడ్ దట్ ద ఫైర్ హ్యాడ్ డైడ్ బికాస్ ద పీపుల్ ఇన్ ద ప్యాలెస్ వేర్ ఆల్వేస్ క్వారలింగ్. సో అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారు, ప్యాలెస్ లో అసలు మంట ఆరిపోయింది, మళ్ళీ మంట పెడదామంటే కూడా అది మళ్ళీ మంట అంటుకోవట్లేదు, మళ్ళీ మంట రావట్లేదు. సో ప్రజలు ఏం చెప్పుకున్నారు, సో పీపుల్ థాట్ అండ్ దే సెడ్ దట్ ద ఫైర్ హ్యాడ్ డైడ్ బికాస్ ద పీపుల్ ఇన్ ద ప్యాలెస్ వేర్ ఆల్వేస్ క్వారలింగ్. అంటే ఆ ప్యాలెస్ లో ఉండేటువంటి మనుషులు ఉంటారు కదా, రక్షక భటులు ఉంటారు, నౌకర్లు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ లోపల వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కొట్లాడుకోవడం వల్లనే ఈ ఫైర్ అనేది ఆరిపోయింది అని అందరూ అనుకున్నారనమాట, ప్రజలందరూ అనుకున్నారు. అదర్స్ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ గాన్ అవుట్ బికాస్ ద వింటర్ దట్ ఇయర్ వాజ్ వెరీ కోల్డ్. ఇంకా కొంతమంది ఏమన్నారు, దట్ ఇయర్ ద వింటర్ వాజ్ వెరీ కోల్డ్, సో బికాస్ ఆఫ్ ద కోల్డ్నెస్ ద ఫైర్ హ్యాడ్ డైడ్. మిగతా కొంతమంది ప్రజలు ఏమనుకున్నారు, ఆ సంవత్సరం చలికాలం, చలి చాలా ఎక్కువ ఉంది అనమాట, అంటే చాలా చల్లగా ఉంది, బయట టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. సో చలి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫైర్ అనేది ఆరిపోయిందని మరి కొంతమంది అనుకున్నారు. ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్ వాజ్ ఫ్రీజింగ్ అండ్ లాంగ్ ఫర్ ద ఫైర్ టు బర్న్. సో అక్కడ మంట ఆరిపోయింది. సో ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్ వాజ్ ఫ్రీజింగ్, అంటే ప్యాలెస్ లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఫ్రీజింగ్ అయిపోతున్నారు, అంటే చలికి గజగజ వణికిపోతున్నారు అనమాట, చలికి తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు, వెంటనే ఈ మంట మళ్ళీ మండాలి, మనకు వామ్నెస్ రావాలి, అంటే వామ్త్ కావాలంటే మనం చలి కాచుకోవాలని వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారనమాట. దెన్ ద కింగ్ ఆర్డర్డ్ హిస్ మెసెంజర్, గో డౌన్ ద హిల్ రోడ్, ఇఫ్ యు సీ ఫైర్ బర్నింగ్ ఇన్ ఏ హౌస్, గో ఇన్సైడ్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ ఎంబర్స్ టు బ్రింగ్ బ్యాక్ టు ద ప్యాలెస్. సో అప్పుడు కింగ్ ఏం చేసినాడు, ఒక మెసెంజర్ పిలిచినాడు అనమాట, అంటే ఒక సోల్జర్ని పిలిచినాడు. పిలిచి ఏం చెప్పినాడు, గో డౌన్ ద హిల్ రోడ్, అంటే మన ప్యాలెస్ నుంచి నువ్వు కిందికి వెళ్ళు, హిల్ రోడ్ నుంచి కిందికి వెళ్ళి, అంటే ప్యాలెస్ ఎక్కడ ఉంది, మౌంటైన్ పైన ఉంది కదా, హిల్ పైన ఉంది కదా, నువ్వు కిందికి వెళ్ళు, ఊర్లోకి వెళ్ళి ఎక్కడన్నా ఎవరింట్లోనన్నా మంట కనిపిస్తే వాళ్ళకి కొన్ని
నిప్పు కణాలు ఇమ్మని చెప్పు, కొంచెం మంట ఇమ్మని చెప్పు, ఆ మంటను తెచ్చి మళ్ళీ ప్యాలెస్ లో మంటని వెలిగించు అని చెప్పాడు అనమాట. గో డౌన్ ద హిల్ రోడ్, ఇఫ్ యు సీ ఫైర్ బర్నింగ్ ఇన్ ఏ హౌస్, go inside and ask for some embers to bring back to the palace. Maybe we can light our fire in this way. సో నువ్వు వెళ్ళి ఎవరింట్లోనైనా మంట మండుతూ ఉంటే వాళ్ళకి కొన్ని నిప్పులు ఇమ్మని చెప్పు, మంట ఇమ్మని చెప్పు, అది తెచ్చి మళ్ళీ మన ప్యాలెస్ లో మంటని వెలిగించుకుందాం, మనం ఆ విధంగానైనా మన ప్యాలెస్ లో మంట వెలుగుతుందేమో చూద్దామని ఆ కింగ్ ఏం చేసినాడు, ఒక నౌకరికి చెప్పి పంపించినాడు అనమాట. రైట్. సో the messenger with a big iron lantern for holding coal set off in the bitter cold. సో ఆ మెసెంజర్ ఏం చేసినాడు, ఆ నౌకర్ ఏం చేసినాడు, రాజు చెప్పగానే విని ఒక ఐరన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ల్యాంటర్న్ అంటే తెలుసా, పూర్వకాలంలో దీపాలు ఉండేవన్నమాట, పెద్ద పెద్దవి ఉండేవి, దానికి ఒక గ్లాస్ ఉండేది దీపాన్ని కవర్ చేయడానికి, ల్యాంటర్న్ అంటాం దాన్ని. సో ఆ ల్యాంటర్న్ తీసుకొని దాంట్లో ఎవరింట్లోంచి అయినా కొంచెం మంట తీసుకొని రావడానికి ఆ చలిలో బయలుదేరినాడు అనమాట ఆ మెసెంజర్. A light for the palace fire, he called as he went. Who will give me some coal to light the palace fire? సో అతను ఏం చేసినాడు, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అని అరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. అంటే ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ చేతిలో పట్టుకొని ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అని అరుచుకుంటూ వెళ్ళినాడు. మనము జనరల్ గా మనం ఇళ్ళ దగ్గర చూస్తుంటాం కదా, కొంతమంది అవి ఇవి అమ్మడానికి వస్తూ ఉంటారు కదా, సైకిళ్ళ పైన రిక్షాల పైన వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అరుస్తూ అమ్ముతారు కదా, అదే విధంగా ఇతను అరుస్తూ వెళ్ళాడు అనమాట, ఈ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అని. సో ఇక్కడ అతను ఏమన్నాడు, ఇంకా హూ విల్ గివ్ మీ సమ్ కోల్ టు లైట్ ద ప్యాలెస్ ఫైర్, నాకు మంట ఎవరిస్తాడు, నాకు కొన్ని నిప్పు కణాలు ఎవరిస్తారు, ప్యాలెస్ లో మంట ఆరిపోయింది, ప్యాలెస్ లో మంట మళ్ళీ మండించుకోవడానికి నాకు నిప్పు ఎవరు ఇస్తారు అని అక్కడ అరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. హియర్ ఈస్ సమ్ గ్లోయింగ్ కోల్ ఫర్ యూ సెడ్ ఎ మ్యాన్, బట్ టెల్ ద కింగ్ దట్ ఐ వాంట్ గోల్డ్ పీసెస్ ఇన్ రిటర్న్ ఫర్ దీస్ లంప్స్ ఆఫ్ కోల్. అయితే అక్కడ ఒక మనిషి ఏమన్నాడు, మా ఇంట్లో మంట ఉంది, నేను ఈ నిప్పులు నీకు ఇస్తాను, కానీ రాజుకు చెప్పు నేను నిప్పులు ఇచ్చాను కాబట్టి ఈ నిప్పులు బదులుగా నాకు గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి, గోల్డ్ పీసెస్ ఇవ్వాలి, అంటే నాకు బంగారం కాసులు ఇవ్వాలని రాజుకు చెప్పు అన్నాడు. అంటే ఆ మనిషి ఏం చేసినాడు, నేను నీకు నిప్పు ఇస్తాను, రాజు నాకేమి ఇవ్వాలి, గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి, అంటే నాకు గోల్డ్ పీసెస్ ఇస్తే నేను నీకు నిప్పులు ఇస్తాను అని ఆ మనిషి చెప్తున్నాడు అనమాట. సో ద మెసెంజర్ పుట్ ద కోల్ ఇన్సైడ్ హిస్ ల్యాంటర్న్ అండ్ టర్న్ టు గో బ్యాక్ టు ద ప్యాలెస్. సో ఆ మెసెంజర్ ఏమన్నాడు, సరే నీకు రాజుకు చెప్పి నీకు గోల్డ్ పీసెస్ ఇప్పిస్తాను, నీకు గోల్డ్ కాయిన్స్ ఇప్పిస్తాను అని అతని దగ్గర మంట తీసుకున్నాడు, ఆ ల్యాంటర్న్ లో వేసుకున్నాడు, మంటని వేసుకొని అతను వెనక్కి మళ్ళినాడు అనమాట. సో ద మెసెంజర్ టుక్ ద burning coal pieces from the man and turned to go back to the palace. However, the coal soon turned cold and grey and he had to throw it away. సో అతను వెనక్కి మళ్ళీ ఒక 2 అడుగులు వేసినాడు లేడు, ఆ మనిషి ఇచ్చినటువంటి ఆ నిప్పు కణాలు ఉన్నాయి కదా, ఆ నిప్పులు ఉన్నాయి కదా, ఆ మంట ఉంది కదా, అది వెంటనే ఆరిపోయింది అనమాట. ఆరిపోతే అతనికి ఏం చేయాల్సి వచ్చింది, ఆరిపోయినది బొగ్గు కానీ నిప్పు కానీ మనకు పనికిరాదు కదా, సో అదే అతను పడేయాల్సి వచ్చింది అనమాట. సో ఈ హ్యాడ్ టు త్రో ఇట్ అవే. ఈ హ్యాడ్ టు సర్చ్ ఫర్ బర్నింగ్ కోల్ వన్స్ అగైన్. సో ఆ మెసెంజర్ ఏం చేసినాడు, వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఆ మంట ఆరిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అని మళ్ళీ అరుచుకుంటూ వెళ్ళినాడు. దెన్ ఏ ఉమెన్ కాల్డ్ గీనా agreed to give him some coal from her fire palace. However, in return she wanted the king to make her father the captain of the guards. సో తర్వాత ఒక ఆడ మనిషి, ఒక ఆమె పిలిచింది అనమాట, ఒక ఉమెన్ పిలిచింది తన్ని, మెసెంజర్ని పిలిచి నేను నీకు నిప్పులు ఇస్తాను, కానీ రాజుకు చెప్పు మా నాన్నని ఆ గార్డ్స్ ఉంటారు కదా, అక్కడ కోటని కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా గార్డ్స్, వాళ్ళందరికీ క్యాప్టెన్ చేయాలి, అంటే వాళ్ళందరికీ హెడ్డింగ్ చేయాలి మా నాన్నని, మా నాన్నకి ఆ ఉద్యోగం ఇస్తే నేను నీకు ఏ నిప్పులు ఇస్తాను అని ఆ ఉమెన్ చెప్పింది అనమాట. ఆ ఉమెన్ పేరు ఏంటంటే గీనా, GINA ఆ ఉమెన్ పేరు. సో అదే ఆమె ఏం చెప్పింది, నేను నీకు నిప్పులు ఇస్తాను కానీ రాజుకు చెప్పు మా నాన్నని అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ అందరికీ క్యాప్టెన్ చేయాలి అని ఆమె అడిగింది. ద మెసెంజర్ టుక్ సమ్ బర్నింగ్ కోల్ ఫ్రమ్ ద ఫైర్ ప్లేస్, put it in his lantern and set off for the palace. సో ఇక్కడ
ఆ మెసెంజర్ ఏం చేసినాడు, సరే నేను రాజుకు చెప్తాను అని చెప్పి ఆమె దగ్గర నుంచి కొన్ని నిప్పులు తీసుకున్నాడు అనమాట. బర్న్ అవుతున్నటువంటి కోల్, నిప్పులు అంటే బొగ్గు కాలుతూ ఉంటుంది కదా బొగ్గు, ఆ బొగ్గులు కాలుతున్న బొగ్గులు కొన్ని తీసుకొని సరే నేను రాజుకు చెప్తానని వెనక్కి వస్తున్నాడు. However, soon he saw that the coal from Gina's fireplace was no longer burning. It had turned to grey ash. So he threw it away and set off again in search of some coal. So what happened? As he turned to go back, so whatever burning coal that Gina, that woman, gave to the messenger, they all went off. They were not burning any longer. They were cold. They turned into grey ash. సో అతను వెనక్కి మళ్ళీ వస్తూ ఉంటే ఏమైంది, ఆ ఉమెన్ ఇచ్చినటువంటి నిప్పులు కూడా ఆరిపోయినాయి అనమాట. మళ్ళీ అవి జస్ట్ ఒక యాష్ ముద్దలాగా అయిపోయింది. సో అతను ఏం చేయాల్సి వచ్చింది, దాన్ని మళ్ళీ పడేయాల్సి వచ్చింది. రైట్, అతను ఆమె ఇచ్చినటువంటి ఆ మండుతున్నటువంటి నిప్పు కణాలన్నీ ఏమైపోయినాయి, బూడిద అయిపోయినాయి అనమాట, యాష్ అయిపోయినాయి అంటే ఆరిపోయినాయి. సో అవి మళ్ళీ పడేసి ఇతను మళ్ళీ నిప్పు కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు అన్నమాట. మళ్ళీ అరుచుకుంటూ వెళ్ళాడు. ఏ ఫైర్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్, ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అని అరుచుకుంటూ ముందుకు వెళ్ళాడు మళ్ళీ. అట్ లాస్ట్ he came to a cottage at the foot of the hill. లాస్ట్ చివరికి ఏమొచ్చింది, ఆ కొండకి కింద ఒక చిన్న గుడిసె ఉందన్నమాట, కాటేజ్, ఒక చిన్న గుడిసె ఉంది, అక్కడికి వచ్చినాడు. ద డోర్ ఓపెన్ అట్ వన్స్ వెన్ హీ నాక్డ్. అక్కడికి వచ్చి ఆ డోర్ పైన ఇట్లా నాక్ చేసినాడు అనమాట. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరు డోర్ క్లోజ్ చేస్తుంటే మనం నాక్ చేస్తాం లేదా కాలింగ్ బెల్ నొక్కుతాం కదా, సో ఇతను డోర్ నాక్ చేసినాడు అనమాట. తలుపు పైన ఇట్లా కొట్టినాడు, తట్టినాడు. దెర్ వాజ్ అ లిటిల్ గర్ల్ ఇన్సైడ్ స్టిరింగ్ పారిజ్ ఓవర్ ఎ స్మాల్ ఫైర్. సో ఒక చిన్న అమ్మాయి వచ్చి తలుపు తెరిచింది అనమాట. అమ్మాయి, ఆమె ఏం చేస్తుంది, అమ్మాయి స్టిరింగ్ పారిజ్. పారిజ్ అంటే మనం ఇంట్లో అన్నంతో గంజి కాచుకుంటాం కదా, సో వాళ్ళు కూడా అలాంటిది కాచుకుంటారు అనమాట. అంటే ఆమె తినడానికి అనమాట పారిజ్ తయారు చేస్తుంది, వంట వండుతుంది అనమాట ఒక చిన్న ఫైర్ పైన వాళ్ళ ఇంట్లో. ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ షీ రిపీటెడ్ వెన్ ద మెసెంజర్ టోల్డ్ హర్ వాట్ హీ వాంటెడ్. సో ఈ మెసెంజర్ ఏం చేస్తున్నాడు, అమ్మాయి దగ్గరికి వచ్చి మా కోట లోపల, మా ప్యాలెస్ లోపల మంట ఆరిపోయింది, సో ఆ కోట లోపల మంట వెలిగించడానికి మాకు మీ దగ్గర నుంచి కొంచెం మంట కావాలి, వెలుగు కావాలి, ఫైర్ కావాలి అని అడిగింది అనమాట. సో దానికి అమ్మాయి ఏ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్ అంటే మీ ప్యాలెస్ లో కోటలో వెలిగించుకోవడానికి నీకు మంట కావాలని ఆ అమ్మాయి అడిగింది. యు మే హ్యావ్ యాజ్ మచ్ కోల్ యాజ్ యు లైక్ షీ సెట్. ఆమె ఏమన్నది, నీకు ఎంత కావాలంటే అంత మంట మా దగ్గర నుంచి తీసుకెళ్ళు, ఎన్ని కావాలంటే అన్ని వెలుగుతున్నటువంటి బొగ్గు కణాలు నీకు ఎన్ని కావాలంటే అన్ని మా దగ్గర నుంచి తీసుకెళ్ళు అని అమ్మాయి సంతోషంగా చెప్పింది. డూ సిట్ డౌన్ దో, కానీ ముందు నువ్వు కూర్చో అని ఆ మెసెంజర్ ని కూర్చోమని చెప్పింది. వార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఎ బౌల్ ఆఫ్ పారిజ్ బిఫోర్ యూ స్టార్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ అగైన్. సో వాట్ ఇస్ ద గర్ల్ సే, ఫస్ట్ యూ సిట్ డౌన్, వార్మ్ యువర్ సెల్ఫ్ అంటే బాగా చలిలో వచ్చినావు కదా, నువ్వు కొంచెం వేడిగా చలి కాచుకో ఈ మంట దగ్గర. ఇంకా ఏ బౌల్ ఆఫ్ పోరిజ్, నేను నీకు కొంచెం ప్లేట్ లో ఈ అన్నం వేసిస్తాను. అంటే పోరిజ్ అంటే ఆమె గంజి వాచుకుంటుంది కదా, ఆమె వంటకం తయారు చేస్తుంది కదా, నేను నీకు కొంచెం ఇస్తాను, అది కొంచెం నువ్వు తిను, ఫస్ట్ నీ ఆకలి తీర్చుకో, మళ్ళీ నీకు బయలుదేరే ముందు నీ ఆకలి తీర్చుకో అని అతనికి చెప్పింది అనమాట. దెన్ యూ మే హ్యావ్ హాఫ్ ఆఫ్ అవర్ ఫైర్ ఇఫ్ ద కింగ్ నీడ్స్ ఇట్. సో నువ్వు ఈ అన్నం తిన్న తర్వాత నీకు ఎంత కావాలంటే అంత, మా దగ్గర ఇంత ఫైర్ ఉంది కదా, మా దగ్గర ఇంత వెలుగు ఉంది కదా, మా దగ్గర దీంట్లో నుంచి హాఫ్ కావాలంటే హాఫ్ తీసుకెళ్ళు, ఎంత కావాలంటే నువ్వు అంతా తీసుకెళ్ళు అని చెప్పింది అనమాట. అంటే ఆ మెసెంజర్ కి లోపలికి పిలిచింది, అతనికి కూర్చోమని చెప్పింది, చలి కాచుకోమని చెప్పింది, అతను తినడానికి అన్నం ఇచ్చింది. అన్నం ఇచ్చిన తర్వాత నీకు ఎంత కావాలంటే అంత ఫైర్ నా దగ్గర నుంచి నువ్వు తీసుకెళ్ళు అని అతనికి చెప్పింది అనమాట ఆ అమ్మాయి. ద మెసెంజర్ డిడ్ యాజ్ ద లిటిల్ గర్ల్ సెడ్. దెన్ హీ లిఫ్టెడ్ ఎ స్మాల్ బ్రైట్ కోల్ ఫ్రమ్ ద ఫైర్ అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ లాంటర్న్. సో ఆ మెసెంజర్ ఏం చేసినాడు, ఆ అమ్మాయి చెప్పినట్లే చేసినాడు. అది కూర్చున్నాడు, చలి కాచుకున్నాడు, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఆ అన్నం కొంచెం తిన్నాడు. తిని తర్వాత ఆ అమ్మాయి ఫైర్ ప్లేస్ లోంచి కాలుతున్నటువంటి ఒక బొగ్గు కణాన్ని అంటే నిప్పుని తీసి తన ల్యాంటర్న్ లో వేసుకున్నాడు అనమాట. వేసుకున్న తర్వాత ఏమైంది, ఇట్ విల్ నెవర్ బర్న్ ఆల్ ద వే బ్యాక్ టు ద ప్యాలెస్ థాట్ ద మెసెంజర్. అతను ఏమనుకున్నాడు, ఇంతకుముందు ఒక మనిషి దగ్గర తీసుకున్నాడు, అది ఆరిపోయింది, ఆ నిప్పు ఆరిపోయింది. ఒక ఉమెన్ దగ్గర తీసుకున్నాడు, ఆ నిప్పు కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర నిప్పు తీసుకున్నాడు. అతను మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటే ఏమనుకున్నాడు, ఈ నిప్పు కూడా నేను కొంచెం దూరం వెళ్ళేసరికి మొత్తం ఆరిపోతుంది అని అనుకున్నాడు అనమాట. అంటే ఆరిపోతుందేమో అని అనుమానపడ్డాడు.
With each step he took, the cool grew brighter. It lit up the dark road as if the sun was shining, and it warmed him too. So, కానీ అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్యాలెస్ కి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఆ ఫైర్ ఏదైతే అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాడో అది ఇంకా ఎక్కువ మండడం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా బ్రైట్ గా ఇంకా ఎక్కువ వెలిగిస్తుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ ఇతను వేస్తూ ఉంటే ఆ ఫైర్ ఇంకా ఎక్కువ మండుతుంది, ఆరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దాని వెలుగు ఎక్కువ అవుతుంది అనమాట. ఆ వెలుగు ఏమవుతుంది, అతను నడుస్తూ ఉంటే ఆ చీకట్లో అతనికి రోడ్డు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, రోడ్డు కూడా. సో ద కోల్ స్టార్టెడ్ బర్నింగ్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. It lit up the dark road as if the sun was shining, and it warmed him too. సో ఆ లైట్ ఎంత వెలిగిస్తుందంటే పైన సూర్యుడు ఉన్నట్టే అంత వెలుగు వస్తుంది అనమాట. ఇంకా అతనికి శరీరం కూడా చాలా వెచ్చగా అవుతుంది ఆ మంట వల్ల. When he reached the palace, the coal still burned and glowed. సో అతను ప్యాలెస్కి వెళ్ళిపోయినాడు. ప్యాలెస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ల్యాంటర్న్ లో ఆ మంట ఇంకా అలాగే బ్రైట్ గా మండుతుంది అనమాట. ద ఫైర్ వాజ్ స్టిల్ బర్నింగ్ బ్రైట్ అండ్ గ్లోయింగ్. As soon as he touched it to the grey logs in the fireplace, they burst into flames. సో ఈ మంటను తీసుకెళ్లి ఏం చేసినాడు, ఆ కోటలో వాళ్ళ దగ్గర మంట వేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఫైర్ ప్లేస్ ఉంటుంది కదా, దాంట్లో ఈ నిప్పు కళాన్ని వేసినాడు అనమాట. ఈ మంటను వేసినాడు. వేయంగానే అక్కడ ఉన్నటువంటి ఆ కట్టెలు కానీ అవి కానీ వెంటనే మంట అనుకొని పెద్ద మంట వచ్చింది అనమాట. అంటే వాళ్ళకి కూడా ఫైర్ స్టార్ట్ అయిపోయింది ప్యాలెస్ లో. అంటే ప్యాలెస్ లో మంట మండడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ The fire once again warmed the palace folk. ఆ ప్యాలెస్ కి మళ్ళీ మంట వచ్చింది. ఆ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వెచ్చగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. They realized that this was because selfless love had come with the coal from the little girl's cottage. సో ఎంతమంది ఇచ్చినా కూడా ఫైర్ ఆరిపోతుంది ల్యాంటర్న్ లో పెట్టుకున్నప్పుడు ఆ మెసెంజర్. కానీ ఆ చిన్న అమ్మాయి ఇచ్చిన ఫైర్ మాత్రం ప్రతి క్షణం అతను నడుస్తూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ వచ్చి అందులో వేయంగానే ప్యాలెస్ లో ఫైర్ ప్లేస్ లో వేయంగానే మంటలు పెద్దగా వచ్చాయి కదా. అది ఎందువల్ల జరిగింది అని అంటే ఆ అమ్మాయి సెల్ఫ్లెస్ లవ్, అంటే ఏ స్వార్థము లేకుండా ఏమీ ఆశించకుండా ఆ మెసెంజర్ కి అడగంగానే సహాయం చేసింది కదా. మెసెంజర్ ఏమడిగినాడు, నాకు ఫైర్ కావాలని అడిగినాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, సరే నీకు ఎంత కావాలంటే అంత ఫైర్ ఇస్తాను, ఫస్ట్ నువ్వు కూర్చో, చలి కాచుకో, తర్వాత అన్నం తిను అని అతనికి పెట్టింది కదా ప్రేమతో. సో ఆ సెల్ఫ్లెస్ లవ్ అంటే మనకి స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనే భావం ఉంటుంది కదా, దాన్ని సెల్ఫ్లెస్ లవ్ అంటారు అనమాట. అంటే అందరిపైన మనం ప్రేమ చూపిస్తాం కదా, ఆ ప్రేమ ఆ అమ్మాయి చూపించింది. ఆ అమ్మాయి ప్రేమ వల్లనే ఈ మంట చాలా బాగా మండుతూ ఉంది అని అందరూ అనుకున్నారు అనమాట. సో దట్ ఈస్ ద స్టోరీ ఇన్ దిస్ లెసన్. దట్ ఈస్ ఎ లైట్ ఫర్ ద ప్యాలెస్ ఫైర్. నౌ this story is adapted from the story by Caroline Bailey. అంటే ఈ స్టోరీ రాసిన రచయిత పేరు అనమాట క్యారోలిన్ బెయిలీ. ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి, మీనింగ్స్ చూద్దాం మనము. క్వారలింగ్ అంటే ఫైటింగ్, అంటే ఎప్పుడు కొట్లాడడం అనమాట, క్వారలింగ్. ఎంబర్స్ అంటే బర్నింగ్ కోల్, అంటే మండుతున్న నిప్పులు ఉంటాయి కదా, వాటిని ఎంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ల్యాంటర్న్, ఇంతగా చెప్పిన కదా పూర్వకాలంలో ల్యాంటర్న్ అని ఉండేదని. సో ల్యాంప్ విత్ ఎ హ్యాండిల్ టు క్యారీ అరౌండ్, దానికి హ్యాండిల్ ఉంటుంది, పట్టుకొని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. గ్లోయింగ్ అంటే గ్లోయింగ్ అంటే షైనింగ్ అవ్వడం, మెరవడం అనమాట. షోన్ బ్రైట్లీ. ఫాల్క్ అంటే పీపుల్ అంటే మనుషులు. నౌ లెట్ us do some objective part in this lesson. First, choose the correct option, అంటే choose the correct answer. Choose the correct option. Now see, the first question is selfless love in the story mean. Selfless love ante enti? Selfless love means option A, loving yourself, oneself. B, love given without asking for anything in return. C, love that is selfish. So selfless love ante enti? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ మీనింగ్ అంటే B కరెక్ట్. Love given without asking for anything in రిటర్న్ అంటే వేరే వాళ్ళకి మనం ప్రేమ చూపిస్తాం కదా, కానీ వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించం, అంటే ఏది కావాలని అనుకోం, దాన్ని సెల్ఫ్లెస్ లవ్ అంటారు. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ద మ్యాన్ వాంటెడ్ డాష్ ఇన్ రిటర్న్ ఫర్ సమ్ ఎంబర్స్. ఆ ఫస్ట్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళినాడు కదా మెసెంజర్, నిప్పు కావాలన్నాడు. సో ఆ మనిషి దానికి బదులుగా ఏమడిగినాడు, ఆప్షన్స్ ఏమిచ్చినాడు ఇక్కడ, గోల్డ్ పీసెస్, ఏ గోల్డ్ పీసెస్, బి సిల్వర్ పాట్, సి ఏ జాబ్ ఇన్ ద ప్యాలెస్. సో ఫస్ట్ మనిషి ఏమడిగినాడు, గోల్డ్ పీసెస్ అడిగినాడు. సో అవర్ ఆన్సర్ ఇస్
A. Third question, the king ordered his messenger to. కింగ్ మెసెంజర్ కి ఆర్డర్ ఇచ్చినాడు కదా, ఏం ఆర్డర్ ఇచ్చినాడు? ఏ. స్టాప్ ద పీపుల్ ఫ్రమ్ క్వారలింగ్, అంటే పీపుల్ ని కొట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చినాడా? బ్రింగ్ సమ్ మెంబర్స్ టు రీకిండిల్ ద ఫైర్, అంటే కొన్ని నిప్పు కణాలు తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చినాడా? లేదా బిల్డ్ ఏ ఫైర్ ప్లేస్ తయారు చేయమని చెప్పినాడా? సో ఏం చెప్పినాడు? కొన్ని నిప్పు కణాలు తీసుకురమ్మని చెప్పినాడు కదా. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఏంటి? బి ఇస్ ద ఆన్సర్. బ్రింగ్ సమ్ ఎంబర్స్ టు రీకిండిల్ ద ఫైర్. ఫోర్త్ క్వశ్చన్, ద ప్యాలెస్ వాజ్ బిల్డ్. ప్యాలెస్ ఎక్కడ కట్టారు? ఆన్ ద టాప్ ఆఫ్ ఎ హిల్. ఏ ఆన్సర్ ఇస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ హిల్. బి ఇస్ నియర్ ఎ రివర్. సి ఇస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ ఫారెస్ట్. ఎక్కడ కట్టారు ఆ ప్యాలెస్ ని? ఆన్ ద టాప్ ఆఫ్ ఎ hill. So A is the correct answer here. Now here filling the blanks are there, options are given. We have to pick up the correct option and write here. Fill in the blanks with the correct words given in the brackets. The little girl offered dash to the messenger. ఆ లిటిల్ గర్ల్ ఆ మెసెంజర్ కి ఏమి ఇచ్చింది? గోల్డ్ పీసెస్ ఇచ్చిందా, హాట్ పారేజ్ ఇచ్చిందా, గ్రే కోల్ ఇచ్చిందా? సో ఆన్సర్ ఇస్ హాట్ పారేజ్. Second question, the king asked the dash to get some burning coal. కింగ్ ఎవరిని అడిగినాడు బర్నింగ్ కోల్ తీసుకురమ్మని? ఆప్షన్స్ మినిస్టర్, మెసెంజర్, కెప్టెన్ ఆఫ్ ద గాడ్స్. ఎవరికి చెప్పినాడు? రాజు మెసెంజర్ చెప్పినాడు, రైట్? సో మెసెంజర్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఎవ్రీ వన్ ఇన్ ద ప్యాలెస్ వాస్ డాష్ అండ్ లాంగ్ ఫార్ ద ఫైర్ టు బర్న్. సో ప్యాలెస్ ఉన్న వాళ్ళు అందరూ ఎలా అవుతున్నారు? ఆన్సర్స్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ? స్వెట్టింగ్, ఫ్రీజింగ్, టాకింగ్. సో ప్యాలెస్ ఉన్న వాళ్ళందరూ చలికి వణుకుతున్నారు కదా. సో దే వే ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్, ద ఫైర్ వెంట్ అవుట్ బికాస్ ద పీపుల్ వేర్ ఆల్వేస్ డాష్. అందరు ఏమనుకున్నారు? ఆ మంట ఎందుకు ఆరిపోయిందని అనుకున్నారు? కారణం చెప్పుకున్నారు కదా. కారణాలు ఏంటంటే ఫ్రీజింగ్, స్నీజింగ్, క్వారలింగ్. మూడు ఆప్షన్స్, ఫ్రీజింగ్, స్నీజింగ్, క్వారలింగ్. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? క్వారలింగ్. క్వారలింగ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో పేరెంట్స్, మీకు ఒక రిక్వెస్ట్, సాధ్యమైనంత తొందరగా మీరు పుస్తకాలు తీసుకుంటే మీ పిల్లలకు పాఠాలు చాలా బాగా అర్థమవుతాయి. సో దయచేసి మీరు పుస్తకాలు వెంటనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చిల్డ్రన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద లెసన్. In the next class, we will continue with the grammar part of this lesson and we will learn all the important words in this lesson. ఓకేనా? ఇంటి దగ్గర నుండి బాగా చదవండి, బాగా నేర్చుకోండి. మీ పేరెంట్స్ కి మీ పుస్తకాలు కొనమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.